మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Arjun, my friend, my life is gone. So many troubles. ఎన్ని ఇబ్బందులంటే చెప్పలేనని చెప్పుకోలేనని. రేయ్, ఏమైంది అసలు నీకు? ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, నేను ఏదైనా సొల్యూషన్ చెప్తాను. సొల్యూషన్? నో వే. నో ప్రసాద్, ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది. విషయం ఏంటో చెప్పు. బిజినెస్లో లాస్ వచ్చిందనేనా ఇలా అంటున్నా? లేక నీ వైఫ్ మృణాలిని నిన్నేమైనా అనిందా? నో, లేదురా, తనేమీ అనలేదు. ఇంకా నన్ను సపోర్ట్ చేసింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది. వావ్, ఈ రోజుల్లో కూడా భర్తను అర్థం చేసుకునే భార్య దొరకడం నీ అదృష్టం రా. పోతావురా, పైకి పోతావు. ఏంట్రా నువ్వు రా తాగేస్తున్నావు? నా బాధతో పోలిస్తే నీ బాధ ఎంతరా? నేను ఇంటికెళ్ళగానే మావిడ రోజుకొక ఆయుధంతో నా మీద దాడి చేస్తుంది. ఒకరోజు అట్లకాడ, ఒకరోజు చీపురు కట్ట, ఒకరోజు పప్పు గుత్తి, కొత్త కొత్త ఆయుధాలన్నిటితో నా మీద దాడి చేస్తుందిరా. నేనెవరికి చెప్పుకోవాలిరా? రే ఆపరా నీ సోదే. నా బాధ ఎవరికి చెప్పుకోలేను, ఎవరూ తీర్చలేనిది. రేయ్, మనసు విప్పి చెప్పుకోరా. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. నేనే నాకు సమస్యనరా. ఏంటో చెప్పరా. అయినా నీకు లోటేంట్రా? నాకు ఆస్తుంది, అంతస్తు ఉంది, అందమైన భార్య కూడా ఉంది. మరింకేంటి? వీటన్నిటితో పాటు ఇల్లరిక పల్లుండనే పేరు కూడా ఉంది. రే వరప్రసాద్. అవునరా, నా భార్య నా ఇంటికి రాదు, నేను తనని వదల్లేను. నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదురా. ఓకే అర్జున్, బాయ్. నేను బయలుదేరుతున్నా. రే నేను డ్రాప్ చేస్తానురా. నో 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 నో, నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను, కరెక్ట్గానే డ్రైవ్ చేయగలను, నో ప్రాబ్లం. రే అది కాదురా, రే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందిరా. లేదులేరా, నేను మేనేజ్ చేసుకుంటా, నో ప్రాబ్లం. నువ్వు కూర్చో. రే నేను ఇస్తానులేరా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఓకేరా, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, ఎక్కడికమ్మా ఫ్లాస్క్? హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి టీ ఇవ్వాలి కదా నాన్న. ఈ రోజు నేను తీసుకెళ్తానులే అమ్మా. అంత దూరం నువ్వెందుకులే నాన్న, నేను వెళ్తాను. నీకు బాగాలేదు కదమ్మా, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా షాప్ చూసుకుంటుండు, నేను వెళ్ళేసి వస్తా. అంత దూరం నువ్వెలా వెళ్తావు నాన్న? ఏం పర్లేదు, నా సైకిల్ ఉందిగా, దాని మీద వెళ్తాలే. ఇలాగివ్వు. వద్దు నాన్న. ఇవ్వమ్మా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త నాన్న. బాయ్. బాయ్. పెన్నీ, స్వీటీ, ఏడవకు స్వీటీ, ఏడవకు, ఊరుకో, ఏడవకు. ఏంటి ఝాన్సీ, వంశీ ఏదో సాహస కృత్యాలు చేశాడంట, ఎలా ఉంది? పర్లేదా? దేవుడి దయ వల్ల గౌతమ్ చూశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం మనుషులు మీరు? మీలాంటి వాళ్ళు
లోకంలో ఎక్కడా ఉండరు. ఝాన్సీ, మాటలు మర్యాద. మీలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వడం కూడా వేస్టే. మీ వల్లే, కేవలం మీ వల్లే వంశీ ఈరోజు హాస్పిటలైజ్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాడేదో తెలియక వాడంతట వాడే బయటికి వెళ్లి గార్డెన్లో దెబ్బ తగిలించుకుంటే మా వల్ల జరిగినట్టు మాట్లాడుతున్నావేంటి? తనంతట తాను వెళ్ళాడు, మీరే వెళ్ళేలా చేశారు. కనీసం చూసుకోవాల్సిన బాధ్యత లేదా సార్? అయినా పరాయి వాళ్ళేం కాదు కదా. బయట వాళ్ళు పసిపిల్లలు కనిపిస్తేనే అందరూ ప్రేమగా మాట్లాడతారు, ప్రేమగా పలకరిస్తారు. కానీ మీరు ఇంట్లో పిల్లల్ని కూడా అలా చూడటం లేదు. వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళేవైనా మా పిల్లలా? జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వు. రైట్, గార్డియన్షిప్ తీసుకున్నావు కదా, పిల్లలకి ఏం జరిగినా కానీ బాధ్యత నీదే కదా. ఏదో జరిగిన దానికి మా మీద షౌట్ చేస్తున్నావు. నువ్వు ప్రతిసారి షౌట్ చేస్తే ఇక్కడెవరూ సైలెంట్ గా ఉండరు. నీకివ్వాల్సిన ఛాన్సెస్ అని ఇచ్చేశాం. ఇక మీదట కొంచెం తగ్గి ఉంటే బాగుంటుంది. కాదు కూడదు అని నువ్వు 70 డెసిబెల్స్ లో మాట్లాడితే నేను నీకంటే ఎక్కువ డెసిబెల్స్ లో మాట్లాడగలను. పిల్లల్ని చూసుకోటానికి మేమేమి బేబీ సిటర్స్ కాదు కదా. నువ్వేమీ మాకు శాలరీస్ ఇవ్వటం లేదు కదా. చూడమ్మా, ఆ పిల్లాడికి అలా జరిగిందని తెలియగానే చాలా కంగారు పడ్డాం. వాళ్ల వల్ల మీ వల్ల మాకసలు మనశ్శాంతి లేకుండా పోయింది. ఏ ముహూర్తాన వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చావో అప్పటినుంచి మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. దానికి తోడు ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారు. మీరు తప్పులు చేస్తూ, మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఇక మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఎందుకు? మీకంత అసౌకర్యంగా, అయిష్టంగా ఉంటే ఇంట్లోంచి నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు. గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీకోసం. అంతేగాని ఇక్కడే ఉండి మా మీద పెత్తనం చెలాయిస్తాను అంటేనో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటేనో కుదరదు. మీ అందరికీ అసలు మానవత్వమే లేదు. మీలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి పూలదండలేసి సత్కారాలు చెయ్యొచ్చు. ఛ! అరే, పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం రాదు గాని ఉచిత సలహాలు ఇస్తున్నారా ఏంటి సార్? అసౌకర్యంగా ఉంటే బయటికెళ్ళాలా? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బయటికెళ్లే ప్రసక్తే లేదు. వాళ్ళు మేజర్లు అయ్యే వరకు నేను వాళ్ళకి తోడుగా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను. అనుక్షణం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. కానీ ఇన్ కేస్ మీ వల్ల వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం నేను ఊరుకోను. పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి అమ్మా. అలా అనకండి అయ్యా. అమ్మా, చెప్తుంటే అర్థం కాదా నీకు? ముందు తీసుకెళ్ళు. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అమ్మా, రక్తం పోతుందయ్యా నాన్న కన్నా. సార్, ఏంటి ప్రాబ్లం? చూస్తుంటే చాలా పూర్లా ఉన్నారు. వాళ్ళు డబ్బులు కట్టలేరు, అందుకే పంపించేస్తున్నా. ఓ, చూడమ్మా, ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం కుదరదు. ఇలాంటి యాక్సిడెంట్ కేసులు మేము అడ్మిట్ చేసుకోలేం. అయ్యా, అలా అనకండి అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రాబ్లం? అమ్మా, నా కొడుకు యాక్సిడెంట్ అయిందమ్మా. ఈసారి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని అంటున్నారు. ఎందుకు సార్, ఎందుకు అడ్మిట్ చేసుకోరు? మేడం, యాక్సిడెంట్ కేసులో అడ్మిట్ చేసుకోకూడదు. మాకు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఏం లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి? సారీ మేడం, మా హాస్పిటల్ రూల్ అది. ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళని అడ్మిట్ చేసుకోలేం. చూడండి, ఏ యాక్సిడెంట్ కేసైనా వెంటనే ఆలస్యం లేకుండా ఏ హాస్పిటల్లోనైనా అడ్మిట్ చేసుకోవాలని రూల్ ఉంది. అర్థమవుతుందా? దానికి పోలీస్ ఛార్జ్ షీట్ అవసరం లేదు. ఒకవేళ అడ్మిట్ చేసుకోకపోతే అది చట్టవిరుద్ధం అవుతుంది. మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది నైట్ టైం. మేనేజ్మెంట్ నన్ను ప్రశ్నిస్తే నా ఉద్యోగం పోతుంది. ఓ పక్క పిల్లాడి ప్రాణం పోతుంది అంటే మీరు ఉద్యోగాలు డబ్బులోనే ఆలోచిస్తారేంటి? నాకు అర్థం కావడం లేదు. సారీ మేడం, మీరు నన్ను ఎన్నన్నా అడ్మిట్ చేసుకునే హక్కు నాకు లేదు. చూడండి, నేను లాయర్ని. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీ తరపున నేను మాట్లాడతాను. ముందు మీరు అడ్మిట్ చేసుకోండి. సారీ మేడం ప్లీజ్, వీఆర్ హెల్ప్లెస్, అర్థం చేసుకోండి. ఏంటి ప్రాబ్లం? సార్ యాక్సిడెంట్ కేసు సార్, ఎఫ్ఐఆర్ లేకుండా మేము అడ్మిట్ చేసుకోలేం. మీకు కావాల్సింది ఎఫ్ఐఆర్ కదా? గౌతమ్, దిస్ మై ఐడి. ఎఫ్ఐఆర్ ఇప్పుడే టైప్ చేయిస్తాను, ముందు మీరు అడ్మిట్ చేసుకోండి. సార్ హే, చెప్తున్నాను కదా, అడ్మిట్ చేసుకోండి, లేదంటే మీ మీద కేసు అవుతుంది. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. బాబు పేరేంటమ్మా? సర్వా. ముందు తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళండి త్వరగా. అమ్మా మీరు వెళ్ళండి అమ్మా. చూడండి, మీకు ఎఫ్ఐఆర్ కావాలన్నా ఇంకేదైనా ఫార్మాలిటీస్ కావాలన్నా 5 నిమిషాల్లో పూర్తవుతుంది. హలో మహిదర్, శర్వా అనే కుర్రాడికి యాక్సిడెంట్ అయింది. ఎఫ్ఐఆర్ ఒకటి ఫైల్ చేయండి. డీటెయిల్స్ వాట్సాప్లో పంపిస్తాను. ఓఆర్ఎస్ డ్రింక్ ఎనర్జీ కోసం తీసుకుంటారా? సారీ, ఇదిగోండి. వద్దులేండి, ఇది కూడా విసిరి కొడతారేమో. నేను మరీ అంత రూడ్ కాదండి. ఏమో, ఇందాక బాటిల్ విసిరేశారు కదా, ఆ టైంలో పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన ఝాన్సీని చూశాను. ఎనీహౌ, ఐమ్ సారీ ఫర్ దట్. ఇట్స్ ఓకే. ఎనీవే, థ్యాంక్స్. ఎందుకు? ఆ బాబుకి సపోర్ట్గా ఉండి హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు కదా. మీరు ఏదైతే ఇనిషియేట్ తీసుకున్నారో అది నాకు నచ్చింది. అది మన కనీస ధర్మం కదండి. రక్తం కారిపోతున్న ఆ బాబుని చూస్తూ ఊరుకోలేం కదా. పాపం వాళ్ళ మదర్ని చూస్తుంటే నాకే చాలా పెయిన్గా అనిపించింది. అందుకే వెంటనే అడ్మిట్ చేయించాను. పోనీలేండి, మీరు పర్సనల్గా ఏమో గానీ ప్రొఫెషనల్గా మాత్రం నైస్ పర్సన్. థ్యాంక్ యూ. కనీసం ఒక్క కేటగిరీలోనైనా మీరు నాలో ఉన్న పాజిటివ్నెస్ని గుర్తించారు. అయినా నాకు మీ మీద ఎప్పుడూ పాజిటివ్ ఫీలింగే ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో తప్ప. నాకు మీ మీద ఎటువంటి నెగిటివిటీ లేదండి, ఒక్క విషయంలో తప్ప. అరే ఓకే ఓకే, కూల్ కూల్. కూల్గా సాగిపోతున్న సీన్ని మళ్ళీ సీరియస్గా చేయటం ఎందుకు? కనీసం ఇప్పుడైనా వంశీని చూడడానికి పర్మిషన్ ఇస్తారా? అంటే ఇందాక మీరు నా మీద కోప్పడ్డా కానీ
నేను వెళ్లకుండా ఇక్కడే ఎందుకున్నానో తెలుసా? కేవలం వంశీని చూడ్డం కోసం. తను మీ అక్క కొడుకే కాదు, మా అన్నయ్య కొడుకు కూడా. రండి చూద్దాం. థ్యాంక్స్. Rock, paper, scissors. Rock, paper, scissors. Rock, paper, scissors. Oh. Rock, paper, scissors. బాబాయ్, డాడీ మేము ఎప్పుడు ఇదే గేమ్ ఆడేవాళ్ళం తెలుసా? కానీ ఇప్పుడు డాడీ లేడుగా. డాడీ లేకపోతేనే నేనున్నాను కదా. ఇక నుంచి నేను నీతో ఆడతాను, ఓకే? ఇప్పుడు మళ్ళీ ఆడదామా? Rock, paper, scissors. Rock, paper, scissors. గేమ్ ఆడేవు కదా, ముందు ఈ జ్యూస్ తాగాలి. వద్దు పిన్ని. హే, నేను ఆడితే తాగుతానన్నావు కదా. సరే తాగుతాను. వెరీ గుడ్. తీసుకో, తాగు. మేడం, మేడం మెడిసిన్స్ తీసుకున్నారా? తీసుకున్నానండి. ఈ సిరప్ రెగ్యులర్ గా వాడండి. ఓకే సిస్టర్. ఒక 1 మంత్ వరకు ఈ మెడిసిన్స్ అన్ని రెగ్యులర్ గా వాడాలి, లేదంటే ఫిట్స్ లాంటిది వచ్చే ప్రమాదం ఉంది. కంగారు పడాల్సిందేమీ లేదు. టైం టు టైం మెడిసిన్స్ వాడితే అలాంటిదేమీ ఉండదు. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సిస్టర్, ఇక మేము ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా? బాగుందా జ్యూస్? షూర్ మేడం. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. పిన్ని, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు గుడ్ బాయ్ లా ఉండాలి. అల్లరి అస్సలు చేయకూడదు, ఓకే? పదేళ్ల బాలుడు రోడ్డు ప్రమాదం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కేసు అప్పగించిన కోర్టు మొన్న శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్ లో జరిగిన యాక్సిడెంట్ కేసులో 10 ఏళ్ల శర్వ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. తనింకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ స్పృహలోకి రాలేదు. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యి కఠిన శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అర్జున్, రే అర్జున్, స్వీటీ. స్వీటీ, ఏంటి లేచావు? వాటర్ ఏమైనా తాగుతావా? వద్దు పిన్ని. మరెందుకు లేచావు? దోమలు బాగా కుడుతున్నాయి పిన్ని.
ఒక్క నిమిషం ఉండు స్వీటీ. ఏది చెయ్యవు. ఇంక పడుకో నాన్న. థ్యాంక్ యూ పిన్ని. ఇట్స్ ఓకే, పడుకో. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే, ఆట పాటల్లో నా జోడీ పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే, కలలే తడిసే వేళ కొడుకే పడతాడే, ఉల్లల్లాయిలాయి జోలాలి వీడే, ఆరీరారో ఓ ఆరీరారో, అడుగే పడకారోవే తడబడుతూ ఉంటే, అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే, ఆరీరారో ఓ ఆరీరారో. నీ కేసు గురించి మొత్తం మాట్లాడానురా. నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. నాకెందుకు టెన్షన్గా ఉంది. సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్జున్ నాకు ఎప్పటి నుండే ఫ్రెండ్. అర్జున్ నాకు మీ గురించి అంతా చెప్పాడు. ఏదో పొరపాటున జరిగిపోయిన దానికి మీరు మాత్రం ఏం చేయగలరు? కానీ టీవీలో న్యూస్ చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. సార్, మీరు ఈ కేసు గురించి మర్చిపోతే మంచిది. ఇదిగో, నేను ఈరోజే ఆవిడతో ఈ కాగితాల మీద సంతకం పెట్టిస్తాను. కేసు వెనక్కి తీసుకునేలా చేస్తాను. మీరు నన్ను నమ్మండి. కేసు అనేది మొత్తం క్లోజ్ చేస్తాను సార్. ప్రాబ్లం ఏమీ కాదు కదా? ఒకవేళ వేరే లాయర్స్ ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే? సార్, మేము ఇన్వాల్వ్ అయ్యామని తెలిస్తే వేరే ఏ లాయరు కూడా ఎవ్వరూ ఈ కేసు తీసుకోరు. ఎందుకంటే మాకు కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మీరు చెప్తుంటే ధైర్యంగా ఉంది, కానీ ఎక్కడో డౌట్ కొడుతుంది. ఆవిడ వెనక్కి తగ్గుతుందంటారా? సార్, తనకి చదువు లేదు. సంతకాలు నేను చేయిస్తాను. డబ్బు కూడా లేదు. ఎంతో కొంత డబ్బు ఆశ చూపించి నోరు మూయిస్తాను. ఇంకేముంది, ప్రశాంతంగా మీరు గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు. అది ఫీజ్? అబ్బెబ్బే, వాడు డబ్బు చేత్తో ముట్టుకోడు. ఏదైనా ఉంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే. నువ్వు నాకు పంపించేయి, నేను ఆడికి పంపించేస్తాను. ఓకే.
ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? నేనే పిలిపించాను పద్మ. ఇదిగో చూడు బాబు, నువ్వు ఆ రూమ్లోనే వర్క్ చేయాల్సింది. వెళ్ళు. అక్క ఏం వర్క్ అక్క? పిల్లల గదిలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పద్మ. వంశీ, ఆ కలర్ కాదు, ఇదిగో రెడ్ కలర్ వై. అక్క ఎవరతను? ఏమో, నాకేం తెలుసు. ఏంటలా ఉన్నాడు భయంకరంగా? అక్క నాకు చాలా భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది వంశీ. నాన్న, శర్వా 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 శర్వా, డాక్టర్ 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 డాక్టర్. అమ్మా అమ్మా, నర్సమ్మా, డాక్టర్ గారేరి? వేరే ఆపరేషన్ లో ఉన్నారమ్మా. అమ్మా, బాబు బాబు, డాక్టర్ గారు. అయ్యా అయ్యా, ఏమైందమ్మా? డాక్టర్ గారిని ఒకసారి పిలిపించండి అయ్యా. ఎందుకమ్మా? బాబు ఉన్నట్టుండి ఊపిరి ఒక్కసారిగా గట్టిగా తీసుకుంటున్నాడయ్యా. సర్లే, ఏం కాదులేమ్మా. అయ్యా అయ్యా, నాకు చాలా భయంగా ఉందయ్యా. ఒకసారి డాక్టర్ గారిని పిలిపించండి అయ్యా. ఏంటయ్యా మాట్లాడరు? ఒక్కసారి డాక్టర్ గారిని పిలవండి అయ్యా. చూడమ్మా, నేను చెప్పిన డాక్టర్ రాడు. మీ అబ్బాయికి సర్జరీ చేయాలి, దానికి ఫీజు కట్టాలి. ఫీజు కడితేనే డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తాడు. అయ్యా, ఇప్పటికిప్పుడు డబ్బు అంటే? అందుకే ముందు చెప్పాను కదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని. ఇక్కడికి తీసుకొస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడయ్యా. ఇప్పుడు ఎలా అయ్యా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బు కట్టకుండా ఆపరేషన్ చేయలేరు. అమ్మో, స్విచ్ ఆఫ్ వస్తుంది. వంశీ, ముందు నువ్వు ఈ సిరప్ తాగు, ఓకేనా? నేను తాగను పిన్ని. అలా అనకూడదు వంశీ, నువ్వింకా 2 days మందులు వేసుకోవాలి. పిన్ని, పోనీ నేనేసుకోనా? తప్పు స్వీటీ, అలా అనకూడదు. డాక్టర్స్ ఎవరికైతే చెప్పారో వాళ్లే వేసుకోవాలి. మిగిలిన వాళ్ళు మెడిసిన్స్ తీసుకోకూడదు. వంశీ, తాగు. గుడ్ బాయ్ కదా, తాగు తాగు. గుడ్. స్వీటీ, ఎక్కువసేపు మొబైల్ చూడకూడదని చెప్పానా? మరి ఇంకేం చేయమంటావు పిన్ని? ఏం చేస్తావు? ఆడుకోవాలి, అల్లరి చెయ్యాలి, హోంవర్క్ చేయాలి, డ్రాయింగ్ వేసుకోవాలి. 24 hours ఇంట్లోనే అంటే బోర్ కొడుతుంది పిన్ని. మమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లొచ్చుగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను కూడా అదే అనుకుంటున్నాను.
నేనే మిమ్మల్ని రేపు బయటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అవునా, నిజమా? ఎస్, ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఏంటి పిన్ని, ఎనీథింగ్ స్పెషల్? నాకు కొత్త ఆఫీస్ దొరికింది. ఇక నుంచి నేను ప్రతిరోజు ఆఫీస్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఓ సరే పిన్ని, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తావు? అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఒక పని చేయండి, మీరు కొన్ని ప్లేసెస్ లిస్ట్ రాయండి, నేను అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను, అక్కడికి తీసుకెళ్తాను. ఓకే? ఓకే. వంశీ, వాటర్ వరల్డ్కి వెళ్దామా? నో, అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం. లేదు వంశీ, జూ పార్క్ వెళ్దాం. అక్కడ డైనోసార్ లేదు కదా. అక్క, బావా, నాకు కొత్త ఆఫీస్ దొరికింది. ఇక నుంచి నా క్లయింట్స్ అందరూ నన్ను అక్కడే మీట్ అవుతారు. మనందరం కోరుకున్నట్టుగా పేదవాడికి కూడా న్యాయం అందేలా చేస్తాను. అందరికీ సమానంగా న్యాయం దక్కేలా చేస్తాను. ఈ టైంలో మీరు నా పక్కన ఉండుంటే ఎంత బాగుండేదో, ఎంత ధైర్యంగా ఉండేదో, ఎంత ప్రోత్సాహంగా ఉండేదో. కానీ మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడు ఉంటాయి అని నాకు తెలుసు. నో, నువ్వు నా కొంప ముంచకరా. నువ్వు నా ఫ్రెండ్ అని తెలిస్తే తనకి డౌట్ వస్తుంది. అస్సలు చెప్పొద్దు. అదేంటి? నువ్వు చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తుందేమో కానీ చాలా తెలివైంది. ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే రకం. ఏ చిన్న డౌట్ వచ్చినా తనిట్టే పట్టేస్తుంది. ఓకే సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నా పేరు కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే నా వల్లే తనకి ఆఫీస్ దొరికింది అంటే తనకి నచ్చకపోవచ్చు. తను ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఎదగాలనుకునే అమ్మాయి. అందుకే ఒకరి సాయం వల్ల ఇలా ఆఫీస్ దొరికింది అంటే తను కోపడుతుంది. అసలే ఆల్రెడీ మొన్న తనలో ఉన్న చంద్రముఖిని చూశాను. ఈసారి అరుంధతి బయటకు వస్తే నేను బలైపోవాలి. అలాగా, అర్థమైంది. కోపంలో ఆఫీస్ ఖాళీ చేసినా చేసేస్తుంది. చెప్పింది గుర్తుంది కదా? జాగ్రత్త. ఓకే ఓకే, కూల్. అంటే నాకు ఆఫీస్ వచ్చేలా చేసింది గౌతమ్ అన్నమాట. కొంపదీసి మొత్తం వినేసిందా ఏంటి? హాయ్. హలో అండి. ఏంటి ఇలా వచ్చారు? క్యాజువల్ గానే వచ్చాను. మీరేంటి ఇలా వచ్చారు? నేను క్యాజువల్ గానే వచ్చాను. ఆహా. ఫ్రెండ్తో ఒక ఫోన్ మాట్లాడదామని. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా, ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా? నీ వల్లే
అలాగే సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఏమ్మా, ఆ కేసు క్లోజ్ అయిపోయిందంట కదా? క్లోజ్ అవ్వడం ఏంటి? కేసు విత్డ్రా చేసుకోమని నువ్వే సంతకం చేసావంట కదా? నేనా? నేను పెట్టలేదయ్యా. నువ్వు పెట్టకుండా ఎలా చెప్తారమ్మా? లేదయ్యా, నేను పెట్టలేదయ్యా. ఇంకే లాయర్ ఈ కేసు తీసుకోడు గానీ ముందు మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోండి. అలా అనకండి అయ్యా, నా కొడుకు చావు బతుకులో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉంటే ఏం చేయమంటావమ్మా? మాకైతే ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఆపరేషన్కి డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదు. నన్నేం చేయమంటావు? డబ్బులు కడితేనే ఇక్కడ ఆపరేషన్ చేస్తారా, అంతే. అయ్యా అయ్యా, వెళ్తావా లేదా? నువ్వు ఇక్కడ ఎంత టైం నీ బిడ్డను ఉంచితే అంత టైం నీ బిడ్డ ఆయుష్ తీసినట్టు అవుతుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. హలో మేడం, చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ ఛాన్స్కి మీరు ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ ఇచ్చారని తెలిసిపోయింది. తానిప్పుడు అక్కడికే వస్తుంది. ఓకే మేడం, ఏదో పొరపాటు జరిగిపోయింది, బై మిస్టేక్ ఇచ్చామని చెప్తాను మేడం. అలా చెప్తే తను ఊరుకోదు. తను కూడా లాయరే, కేసు వేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? మీరు తన్ని కలవకండి, అసలు తనకి కనిపించకండి. కనిపించారంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి మొత్తం బయటకు లాగుతుంది, అందరినీ ఇరికిస్తుంది. ఓకే, అర్జెంటుగా షాప్ నుంచి బయటకు వెళ్ళిపోండి. సరే మేడం. సీను, నా గురించి ఎవరైనా వచ్చి అడిగితే ఈరోజు లీవ్లో ఉన్నానని చెప్పు. ఓకే సార్. ఏంటి పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? ఏమైంది మేడం? మీ ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ ఇచ్చారు. ఇది నేను ఇవ్వలేదు మేడం. మీరు కాకుండా ఇంకొక పర్సన్ ఉండాలి కదా, ఎక్కడున్నారు? అది అతను ఈ రోజు లీవ్ లో ఉన్నాడు మేడం. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? సీను బయట ఎవరో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటున్నారంట. అవునా? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? నా దగ్గరికి రావద్దు, వచ్చారంటే కాల్చుకొని చచ్చిపోతాను. ఏం చేస్తున్నావమ్మా? ఏం కావాలి నీకు? న్యాయం కావాలి. నా కొడుకు ప్రాణం కావాలి. యాక్సిడెంట్ అయిన నా కొడుక్కి న్యాయం జరుగుతుందనుకున్నాను, కానీ జరగలేదు. ఈ దేశంలో పేదవాడికి న్యాయం అనేది జరగదని నాకు అర్థమైంది. కనీసం నా చావైనా నా బిడ్డకి న్యాయం జరిగేలా చెయ్యాలి. నా బిడ్డ ప్రాణాల్ని నిలబెట్టాలి. అందుకే నా ప్రాణం తీసుకుంటున్నాను. వద్దమ్మా, అలా చేయొద్దు. లేదు, నేను చేస్తాను. అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మ ఫస్ట్ అగ్గిపెట్టి పడేయండి. లేదు, నేను పడేయను. అందరూ కలిసి నా బిడ్డకి అన్యాయం చేశారు. అమ్మా, నేను మీకు న్యాయం జరిగేలా చేస్తాను. ముందు అగ్గిపెట్టి పడేయండి అమ్మా. లేదు, నేను పడేయను. ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? మరింక నన్నేం చేయమంటావు అమ్మా? నాకు వేరే దారి కనిపించడం లేదు. అసలు ఎందుకు చావాలనుకుంటున్నారు? ఏం జరిగింది? నా బిడ్డకి అన్యాయం జరిగిందమ్మా. కేసు విత్డ్రా చేసుకోమని నువ్వే సంతకం చేసావంట కదా? మాకైతే ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఆపరేషన్కి డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదు. నన్నేం చేయమంటావు? డబ్బులు కడితేనే ఇక్కడ ఆపరేషన్ చేస్తారా, అంతే.
పెట్టిన కేసు వాపసు తీసుకున్నట్టుగా నాకు తెలియకుండానే నా చేత సంతకం చేయించుకున్నారమ్మా. వీళ్ళేమో డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తామంటున్నారు. సరే, అన్యాయం జరిగింది, కానీ నువ్వు చేస్తే న్యాయం దక్కుతుందా? నీ ప్రాణం తీసుకుంటే నీ కొడుకు ప్రాణం నిలబడుతుందా? బ్రతికుండి బిడ్డను చంపుకునే కంటే నేను చనిపోయి నా బిడ్డను కాపాడుకోవడం మంచిదనిపించింది. అది మీకొచ్చిన పిచ్చి ఆలోచన అంతే. అమ్మా, ముందు మీరు కిందకి దిగండి. రండి, కిందకి దిగండి. దిగండి. దిగమ్మా. సెక్యూరిటీ జాగ్రత్త. దిగు. దిగండి, జాగ్రత్తగా దిగండి. అమ్మా, ఊరుకోండమ్మా, ఊరుకోండి. మీరు చేస్తే ఒక 2-3 రోజులు న్యూస్ లో వేస్తారు. ఆ తర్వాత అందరూ మిమ్మల్ని మీ కొడుకుని మర్చిపోతారమ్మా. మరుసటి రోజు ఇంకో కొత్త న్యూస్ వస్తుంది, అంతే. నాకింకా ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. ఎంతో జీవితం చూడాల్సిన నా బిడ్డ ఇలా చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. బాగా చదువుకోవాలనుకున్నాడు. మంచి ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటానమ్మా అనేవాడు. కానీ ఇప్పుడు ఇలా. అమ్మా, మీ బిడ్డ మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాడు, కానీ మీరు తనని ఇలా వదిలి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ తనకి ఎవ్వరూ లేరు. తల్లివి నువ్వు కూడా లేకపోతే తన జీవితం ఏమైపోతుంది? అమ్మ నాన్న లేని జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. మీ కొడుకు మంచి ఉద్యోగం చెయ్యాలని కలలు కంటున్నారు కదా, అంటే వాడికి సపోర్ట్గా ఉండాలి కదా. ఒక తల్లంటే ప్రాణాలు అడ్డేసైనా కొడుక్కి తోడుగా ఉండాలి. ఇలా ప్రాణాలు తీసుకోకూడదమ్మా. నేను చచ్చిపోతే నా బిడ్డ గురించి తెలిసి ఎవరో ఒకరు ఖచ్చితంగా సాయం చేస్తారనుకున్నాను. ప్రాణం పోతే తప్ప మా వంక ఎవ్వరు చూడరు. ప్రాణం పోయినా గాని ఎవ్వరూ చూడరు, మనమే చూసేలా చెయ్యాలి. నీ బిడ్డకి న్యాయం జరుగుతుంది, కేస్ క్లోజ్ అయ్యుండొచ్చు, కానీ కొత్త లాయర్ టేకప్ చేస్తారు. అది ఎవరో కాదు, నేనే. నీ కొడుక్కి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. ఇదే నా హామీ. ఆ అబ్బాయికి ఆపరేషన్ స్టార్ట్ చేయండి. హాస్పిటల్ ఖర్చులన్నీ మీకు అందేలా నేను చేస్తాను. మేడం, అది చెప్పాను కదా. సరే మేడం, పదండి. మీకు నానమ్మ తాతయ్య ఉన్నారని చెప్పారు కదా, వచ్చారా? రాలేదు. రాలేదా? లేరా? అంటే నువ్వు అబద్ధం చెప్పావా? లేదు, నేను అబద్ధం చెప్పలేదు. నాకు నానమ్మ ఉంది. ఉంటే మీ నానమ్మ వచ్చేది కదా, అందుకే నువ్వు అబద్ధం చెప్పావు కదా. నానమ్మ స్వీట్ పెట్టు. సూపర్ ఉంది నానమ్మ.
వంశీ ఏంటి క్లోజ్ చేసావు? తిను. నేను తినను. ఎందుకు? నానమ్మ రాలేదుగా. ప్లీజ్ వంశీ తిను. నేను తినను, పో అక్క. నాకు ఆకలిగా లేదు. ప్లీజ్ వంశీ నా మాట వినురా. అందరికీ నానమ్మ తాతయ్య ఉన్నారు, మనకు మాత్రం ఎవ్వరూ లేరు. నానమ్మా. నానమ్మ మా కోసం వచ్చావా? థ్యాంక్ యూ నానమ్మ. ఏంటన్నా? రే చింటూ, ఏ నిషా, నాకు నానమ్మ ఉంటే వచ్చేదన్నావు కదా. ఇదిగో మా నానమ్మ నా కోసం వచ్చింది. అవును, నేను వంశీ స్వీటీ వాళ్ళ నానమ్మని. సారీ వంశీ. సారీ వంశీ. సరే, భోజనం తిందు గాని కూర్చో. ఇదిగో లడ్డు. లడ్డు. వద్దు వంశీ. అదేంటి స్వీటీ? నానమ్మ నువ్వు మా కోసం ఇక్కడికి వచ్చావు, అది చాలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత నాన్నా. సరే, ముందు మీరు తినండి. తినండి. మాకొద్దు నానమ్మ, పెన్నికి తెలిస్తే బాధపడుతుంది. అలా ఏం ఉండదు నాన్నా. ఈ నానమ్మ స్కూల్కొచ్చి మీకిలా స్వీట్స్ పెట్టానని తెలిస్తే మీ పిన్ని చాలా సంతోషపడుతుంది. నన్ను క్షమించండి నాన్నా. ప్రతిరోజు మీకిష్టమైనవన్నీ వండి పెట్టాలని నాకు ఉంది, కానీ ఇంట్లో అందరి ముందు పెట్టలేను. ఇదిగో మీకోసం చాలా ఇష్టమని ఇవన్నీ చేశాను. కాదనకుండా తినండి నాన్నా. ప్లీజ్ నాన్నా, ఈ నానమ్మ కోసం. తిను. వావ్, లడ్డు బాగుంది. బాగుంది నానమ్మ. థ్యాంక్ యూ రా. చింటూ చూడు. నిషా ఇటు చూడు. లడ్డూలు బాగున్నాయి. థ్యాంక్ యూ నానమ్మ. నానమ్మ నువ్వు తింటావా? నాకొద్దు తల్లి, మీరు తినండి. I know. You know everything. So, tell me, sir. ఆ కేసు క్లోజ్ అయింది సార్. మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ గౌరీ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. తనను కూడా అడుగుతాను భరత్. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరెందుకు సడన్గా కేసు క్లోజ్ చేశారో రీజన్ చెప్పండి చాలు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి నుంచి మీకేమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా?
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నో సార్, నేను ఇప్పుడేం చెప్పలేను. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. అలా ఎలా వదిలేస్తారు? మాకు తెలియాల్సింది తెలుసుకునే తీరుతాం. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఆ కేసులో ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి. నేను ఒక లాయర్ని. ఈ సొసైటీలో నాకు ఒక పేరుంది. మీరు నన్ను ఇలా దోషిని విచారించినట్టు విచారిస్తుంటే ఐ ఫీల్ బ్యాడ్ సార్. యునో, నిజాయితీగా పనిచేసే ఆఫీసర్స్ని కొంచెం అవమానించినా వాళ్ళు తట్టుకోలేరు సార్. ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ మీవే కదా? మీ అకౌంట్లోకి ఇంత పెద్ద అమౌంట్ ఎలా వచ్చిందో కొంచెం చెప్పగలరా? నిజంగా అంత అమౌంట్ ఎలా క్రెడిట్ అయిందో నాకు తెలియదు సార్. చూడగానే నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. అవునా? నిజం బయట పెడితే ఇంకా సర్ప్రైజ్ అవుతారేమో. సార్, నిజంగా అంత అమౌంట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. నేను బ్యాంకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటే ఇంతలో మీరే పిలిచి నన్ను అడుగుతున్నారు. అవునా? నిజంగా మీకు తెలీదా? అయితే మీకే అకౌంట్ నుంచి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు అర్థమవుతుందేమో. సి మిస్టర్ భరత్, మీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నా స్టైల్లో విచారిస్తే అన్నీ బయటపడతాయి. సో మర్యాదగా మీరే చెప్తే మంచిది. నిజం చెప్పండి. సార్, నిజానికి ఆ అమౌంట్ ఎవరిచ్చారంటే ఎస్, చెప్పండి. ఎవరు? అది సార్, ఇతనే సార్.